ఎమోషనల్ సీన్ అయినా యాక్షన్ సీన్లైనా బాలయ్య స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కు పండగే. ఓవైపు పాలిటిక్స్, మరోవైపు షూటింగ్స్ తో బిజీగా ఉన్న నందమూరి నటసింహం మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పొలిటికల్ లీడర్ గా, సీఎం గా బాలయ్య ఫ్యాన్స్ ను ఆకట్టుకోబోతున్నారు. దీంతో బాలయ్య రోల్ పై అప్పుడే అంత హైప్ క్రియేట్ అవుతోంది. ఇంతకు ఏంటా స్టోరీ? నందమూరి నటసింహం బాలకృష్ణ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో NBK 112 మూవీ ఫిక్స్ అయింది. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించిన తర్వాత టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ టాక్ మొదలైంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయినట్లు చెప్తున్నారు. పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికమ్ ఏ మూవ్మెంట్ అనే ట్యాగ్ లైన్ తో పోస్టర్ రిలీజ్ అయ్యాక బాలయ్య రోల్ గురించి గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. NBK 112లో బాలకృష్ణ సీఎం రోల్లో కనిపించబోతున్నారట. కొరటాల శివ స్టైల్లో సామాజిక సందేశం, పవర్ఫుల్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రాబోతున్న సినిమాలో బాలయ్య పొలిటికల్ లీడర్ గా ముఖ్యమంత్రి పదవిలో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఉండనున్నాయట. మరోవైపు కొరటాల మార్క్ రియలిస్టిక్ పొలిటికల్ ఎలిమెంట్స్ తో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో బాలకృష్ణ సీఎం రోల్ కేవలం పాలిటిక్స్ కే పరిమితం కాకుండా ప్రజా సమస్యలు, కరప్షన్, యాక్షన్ సీక్వెన్స్లతో మాస్ ఎంటర్టైనర్ గా ఉండనుందట. కొరటాల శివ గతంలో మహేష్ బాబును భరత్ అనే నేను సినిమాలో సీఎం గా చూపించి ఆడియన్స్ ను మెప్పించాడు. బాలయ్య ఆల్రెడీ రియల్ లైఫ్ లో లీడర్, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. దీంతో ఆయన క్యారెక్టరైజేషన్ కు ఓ రేంజ్ హైప్ పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ తండ్రి NTR సీఎం గా పనిచేసిన తీరును గుర్తు చేస్తూ ఎమోషనల్ కనెక్టింగ్ కు ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య రోల్ పై ఇప్పటికైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో ఇప్పటికైతే ఇది గాసిప్ గానే ఉంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. దీంతో బాలయ్య కొరటాల కాంబినేషన్ పై క్యూరియాసిటీ పెరిగిపోతోంది.